ఆంధ్ర పోలీస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అప్పుడున్న తెలంగాణ పోలీస్ త్రూ ద లీడర్ హియర్ వీళ్ళిద్దరూ తోడు దొంగలు. సంషేర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, తోడు దొంగలు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న పాలకుడు కొడుక అన్నది ఆ ప్రస్తుతం. ఆ పోలీసు ఈ పోలీసు అక్కడ సీతారామాంజనేయులు ఇక్కడ డీజీ అందరూ మాట్లాడుకుని వీళ్ళు సిఆర్పిఎఫ్ ఆంధ్ర పోలీసు వాడు అంట మోడీ గారి గురించి కాపలా కాయడానికి అప్పటికే మోడీ గారు వెళ్ళిపోయారు భీమవరం. మోడీ గారికి కాపలా కాయడానికి నైట్ గారు ఉన్నా అంటాడు. నైట్ బయట అసలు గచ్చిబౌలికి బేగంపేట విమానాశ్రయం వెళ్ళిపోయిన మోడీ గారి సెక్యూరిటీకి వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి దగ్గర ఆడు తిరుగుతూ ఉంటే నీకెవరికి ఒప్పందించి ఏదో చేయటానికి ఆయన పట్టుకుంటే నువ్వు ఎవరు అని అడిగితే ఐడెంటిటీ ఇవ్వకుండా పోలీసులకు మేము అప్పచెప్తే మా మీద తిరిగి కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూశారు ఈ దొంగ. వీళ్ళు ఇప్పుడు ఈ కొత్త డ్రామా రాజధాని డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ ఉచ్చులో ఎవరు పడరు. ఇటువంటి పిచ్చి డ్రామాలు మీరు ఆడుతున్నందుకు ఉన్న అమరావతిని నువ్వు కంటిన్యూ చేయవా, కానీ విశాఖపట్నాన్ని చేస్తానంటావా? ముందు కర్నూలులో అదో క్యాపిటల్ అన్నావు. కోర్టుకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో అసలు మాకు తెలియకుండా కోర్టు ఎలా మారుస్తారా మీరంటే చిచ్చి అసలు మేము అసలు కోర్టు మారుస్తామని అనలేదు, అసలు కర్నూలు రాజధాని అని అనలేదు మేము, అంతే ఒకటిదే రెండే అన్నాం మేము అన్నారు. ఆ రెండు అన్నా చేశారా? ఆ రెండు చేయలేదు. ఇప్పుడు అసలు ఏమీ కాదు, అమరావతిలో రోడ్లు తవ్వించేసుకున్నారు ఈ స్థానిక ఎంపీతో, నానా దరిద్రం చేశారు. ఇప్పుడు బిల్డింగులు కంప్లీట్ అవ్వకుండా మరి లోన్ రీపే చేయవలసి వస్తుందని కంప్లీట్ అయిన బిల్డింగ్లు 70 కోట్ల అద్దె వచ్చిందని చెప్పి ఎన్పీ అవ్వకుండా డ్రామాలు దొప్పుతున్నారు అక్కడ. ఇవన్నీ ఇంత ఫ్రాడ్ చేసి ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేస్తా ఉంటారా మొత్తం ఉన్నాయన్నీ ఇచ్చేసి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అమ్మా? అంతేగాని ఇలాంటి చెత్తవాగుడు దయచేసి వాగకుడు, ప్రజలు తిట్టేదరు అని చేత దయచేసి ఇటువంటి మళ్ళీ మీరేం చేయకల్లా 2 నెలల్లో మిమ్మల్ని పార్సల్ చేసి పంపించేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు, అమరావతిని మీరు నడి సముద్రంలో వదిలేసిన పోలవరాన్ని ప్రయారిటీలో ఆయన నాయకత్వంలో మిమ్మల్ని పంపించేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేసుకుంటాం అని చేత మళ్ళీ హైదరాబాద్ రాజధాని అమరావతిని సమాధి చేయాలి ఏదో రకంగా అనుకుంటున్న మీ ఆశలు అడియాసలే అవుతాయి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. నీ వంది మాగతులతో ఎంత వాగించినా మళ్ళీ ఇంకొద్ది మందితో మళ్ళీ ఖండించినందుకు పొంగిపోరు. నువ్వేదో మాట్లాడించావు చెత్తని కుంగిపోము. మేమేం చేయాలో మాకు తెలుసు. మిమ్మల్ని తుక్కుగా ఓడిస్తాం. అమరావతినే రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా, విశాఖపట్నం కాకినాడ కారిడార్ని అద్భుతమైన పారిశ్రామిక కారిడార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పదవిలో నడిపించుకోవటానికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రాజధానిని మేము నిర్మించుకుంటాం. అంచేత మీరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. ఇక ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది, తిరుపతిలో మనం చూసాం ఎంత ఫ్రాడ్ చేశారో ఈ పోలీసు వాళ్ళు. ఆ పెట్టిన కేసుల్ని ఎలా తారుమారు చేశారు. ఆ సిఐ ఎవరో రెడ్డి ఉన్నాడు, ఆ ఎస్ఐ వీళ్ళందరినీ తీసేశారు. అసలు ఎస్పీ కోఆపరేషన్ లేకుండా ఇదంతా అవుతుందా? కోసం పరమేశ్వర రెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు అక్కడ. మరి వాళ్ళ పైన ఆడికేం పని? పరమేశ్వర రెడ్డికి ఏముంటుందండి పని? అతనికి వాట్ ఇంట్రెస్ట్ ఈ విల్ హ్యావ్? ఆ పైన ఎక్స్ రెడ్డో వై రెడ్డో
వైఎస్ఆర్ రెడ్డో ఎవడో చెప్పకపోతే వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? వాళ్ళు ఏదో 4 రూపాయలు వచ్చి పోస్టులో మీరు ఉంచితే వాళ్ళు పాపం గడుపుకోవటం కోసం మీలాంటి పనికి మాలిన బెధవ రాజకీయ నాయకులకి వాళ్ళు బూట్లు తుడుస్తున్నారు. సరే, మీరు బూట్లు వేసుకోరు కానీ చెప్పులు వేసుకుంటారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. బూట్లు వేసుకున్నారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. లేకపోతే వాడికి ఏంటి పని? ఆ సీఏకి ఏంటి పని? ఆ ఎస్పీకి ఏంటి పని? ఇలాంటి లుచ్చా అప్లికేషన్ హెల్ప్ చేయడానికి పట్టుకోవాల్సింది వాళ్ళని, ఆ పైన ఉన్న రెడ్డిని. వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పాపం అమాయకులైన పోలీస్ ఇన్స్పెక్టర్లను బలి చేస్తున్నారు. ఏదో కాసుల కక్కుర్తి కోసం, పోస్టింగ్ కక్కుర్తి కోసం మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగినందుకు వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళు తప్పు పట్టి లాభం, మీది తప్పు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా పాపం వాళ్ళనే బలి చేయగలదు, వీళ్ళని బలి చేయలేదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పనికి మాలిన రాజకీయ నాయకుడికి మీతో తప్పుడు పనులు చేయించాలనుకుంటున్న రాజకీయ నాయకులు అందరూ తప్పుడు కాదు. ఇలాంటి అధికారులతో అధికార దుర్వినియోగం చేయించడానికి పాల్పడే రాజకీయ నాయకుల్ని తప్పుడు రాజకీయ నాయకులు అంటారు. అటువంటి తప్పుడు రాజకీయ నాయకులకి అధికారులు దూరంగా ఉండాలి. లేదంటే మీరు ఇదిగో ఈ రకంగా బదనామం అవుతారు. ఇప్పుడు ఇలాగే అడుగులకు మడుగులు వస్తే ఒక పరమేశ్వర రెడ్డి, ఒక ఆనందరెడ్డి, ఒక అమ్మిరెడ్డి, ఒక విజయారావు, ఓ పకీరప్ప, ఓ అనుబురాజన్, ఓ రఘురామరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఫోకల్ పోస్టుల్లో పెట్టుకుని, ఎందుకు రఘురామరెడ్డిని మొన్న డీజీ ర్యాంక్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫ్టర్ ఆల్ నిన్న కాక మొన్న డిఐజీ నుంచి ఐజీ అయినోడికి డీజీ ర్యాంక్ పోస్ట్ ఇచ్చేస్తావు. ఓకే, నీ రెడ్డిను తెచ్చుకున్నావు. మళ్ళీ అతనికి ఎందుకురా డ్రగ్ కంట్రోలర్ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాడు అనుకున్నావు? నారాయణ గారి మీద రైడ్ చేయడానికి మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మందులు ఉంటాయి. ఆ మందుల మిషతో రైడ్ చేయడానికి ఇంట్లో మంచాలు ఎరగొట్టి తలుపులు బదులు పెట్టి నా కంపు చేశారు. సో ఇలాగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళిపోతాం అంటే ఏం కుదరదు నాయన. మీకు చాలా ఉంటాయి, పనిష్మెంట్లు ఉంటాయి ఏదో పనులు చేసే ఆఫీసర్లకి. పైగా రేపు మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉండగలరని అనుకుంటున్నారు. నో, డెఫినెట్గా మీ చరిత్ర అంతా అన్ని న్యూస్ పేపర్ కట్టింగులతో సహా పుంకాలుగా రెడీగా ఉందమ్మా. ఇందాక నేను చదివిన 4 పేర్లు చదివా, 6 పేర్లు. వీళ్ళు ఏమేమి పనులు చేశారు? వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు ఎలా కేసులు తారుమారు చేయాలని చూశారు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని వస్తే ఎలాగ చేతులు ఎత్తేసినట్టుగా నటించారు, ఎన్ని కేసుల్ని ఏం చేశారు అనేది మొత్తం అంతా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మారగలిగితే ఈ 2 నెలల్లో అయినా ఈ పనికి మాలిన వెధవలకు దూరంగా ఉండండి మై డియర్ పోలీస్ ఆఫీసర్స్. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సర్వీస్లోకి ఎందుకు వచ్చామని బాధపడే అంత ఇబ్బంది పడద్దు దయచేసి. స్వతహాగా మీరు చెడ్డవాళ్ళు అని మేమెవరూ అనుకోవట్లా. బట్ పనికి మాలిన వాళ్ళు సావాసం చేసి మీ ఓవర్ నైట్ ఆర్థికంగా బాగా బెనిఫిట్స్ పొందాలని నానా తప్పుడు పనులు చేస్తున్నారు. దయచేసి ఈ పోలింగుల్లో ఇట్లో ఏదో ఒక ఆపరేషన్ చేయొద్దు. మరి నిన్న చూసాం, పురంధరేశ్వర గారు సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. మరి ఒక 10,000 ఓట్లు చిలకలూరుపేట నుంచి, మరి చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి, మరి ఆవిడని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఓట్లు ఆవిడ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేస్తుందట. ఎందుగా ఈ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి ఆవిడని అక్కడ ఉంచేయచ్చు కదా చిలకలూరుపేటలో. ఆ చిలకలూరుపేట జనాలందరినీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళందరికీ కొంపలు ఎక్కడ చూస్తారు? ఏదో 0 నెంబర్లో, ఆ డోర్ నెంబర్లో, ఈ డోర్ నెంబర్లో ఈ పనికిరాని అన్నీ ఇక్కడ పెడతారు. ఆ 10,000 మందికి మరి అక్కడ ఓట్లు తీసేశారో తెలియదు, ఇక్కడ జాయిన్ చేస్తారు.
పొద్దున్న అక్కడ వేస్తారు, తుడిచేసుకుని ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం వేసేస్తారు అనుకుంటా.